ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 25వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఓ విష్ణుమూర్తి, ఆకాశమును త్రాగుతున్న వారును, ప్రకాశించుతున్న వారును, పెక్కు రంగులు గలవారును, తెరవబడిన నోరులు గలవారును, జ్వలించుతున్న విశాలమైన నేత్రములు గలవారును, మేము చూచి మిగుల భీతి లేని మనసు గలవాడనై ధైర్యమును శాంతిని నేను పొందజాలకున్నాను అన్నారు. ఇక ఈ 25వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాళానల సన్నిభాని దిశో న జానే న లభే చ కర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దంష్ట్రాకరాళాని కోరలచే భయంకరములైనయు, కాళానల సన్నిభానిచ మరియు ప్రళయాగ్ని పోలినవివగు తే నీ యొక్క ముఖాని ముఖములను దృష్ట్వా చూచి దిశ దిక్కులను నజానే తెలియకున్నాను అనగా దిగ్భ్రమ చెంది ఉన్నాను. శర్మచ సుఖమును కూడా నా ఏవలభే పొందలేకున్నాను. దేవేశ ఓ దేవదేవా, జగన్నివాస జగదాశ్రయ ప్రసీద ప్రసన్నుడోము. కోరలచే భయంకరములైనవి ప్రళయాగ్నిని పోలినవేగు మీ ముఖములను చూచి నేను దిగ్భ్రమ చెంది ఉన్నాను, సుఖమును కూడా పొందలేక ఉన్నాను. కావున ఓ దేవదేవా జగదాశ్రయ ప్రసన్నులు కండు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.